హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. ఈరోజు మనం 19th చాప్టర్ ఇండస్ట్రీ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ మనం ముందు చాప్టర్స్లో ఇండస్ట్రీకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ రిలేట్ అయ్యే అంశాలని చాలా డిస్కస్ చేసుకున్నాం. మీకు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్లో ఆల్రెడీ 18 వీడియోస్ అయిపోయాయి. అందులో 6th చాప్టర్ బేసిక్ ఎకనామిక్ డేటా, 7th చాప్టర్ కామర్స్, 10th చాప్టర్ ఎడ్యుకేషన్ అండ్ 13th చాప్టర్ ఫైనాన్స్, 14th కార్పొరేట్ అఫైర్స్. ఈ చాప్టర్స్లో ఇండస్ట్రీకి సంబంధించిన చాలా బేసిక్ డేటాని మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అండ్ ఈరోజు మనం అసలు ఈ 19th చాప్టర్ని, అసలు ఇండస్ట్రీని ఎలా చదవాలి, ఎలా నోట్స్ తయారు చేసుకోవాలి అనే బేసిక్ కాన్సెప్ట్స్ని ఒక 10 minutesలో మనం చూసేద్దాం. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద ఎపిసోడ్, వీ హ్యావ్ ఎ స్మాల్ షౌట్ అవుట్ ఫర్ అవర్ స్పాన్సర్ ఆఫ్ ద డే, అన్అకాడమీ. అండ్ అన్అకాడమీలో ఈరోజు మీకోసం ఒక కాంప్రహెన్సివ్ స్ట్రాటజీ ఫర్ సిఎస్సి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ట్రెండ్ అనాలిసిస్ బై IAS officer Abhishek Saraf. So he has already cracked UPSC 4 times. So he is a perfect person to say UPSCలో ప్రిలిమ్స్ ఎలా క్రాక్ చేయాలి, హౌ టు క్రాక్ ప్రిలిమ్స్ పర్టికులర్లీ, ఈ టాపిక్ని సిరీస్ ఆఫ్ వీడియోస్లో మీకు అందివ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ దీనికి సంబంధించిన వీడియో ఎలా ఉంటుంది, యూ కెన్ సర్చ్ ఇన్ అన్ అకాడమీ ప్లాట్ఫామ్ కాంప్రహెన్సివ్ స్ట్రాటజీ ఫర్ సిఎస్సి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అండ్ ట్రెండ్ అనాలిసిస్ అని టైప్ చేయొచ్చు, లేదా అభిషేక్ షారిఫ్ అని టైప్ చేయొచ్చు, లేదా కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఆ లింక్ ఓపెన్ చేసినా సరే యూ కెన్ లిజన్ టు ఆల్ హిస్ వీడియోస్ అండ్ యూ కెన్ సీ 6,000 MCQs. సో హీఈస్ అ టాపర్ ఆఫ్ ద IAS ఎగ్జామ్. 6,000 MCQs షార్ట్ నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి, స్టాండర్డ్ బుక్స్ ఏమో ఫాలో అవ్వాలి. సో అంటే సివిల్స్కి కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక కంప్లీట్ గైడెన్స్ లాగా ఈ ఫ్రీ సెషన్ ఉపయోగపడుతుంది. సో యూటిలైజ్ దిస్. దీని యొక్క డిస్క్రిప్షన్స్ కింద ఉంటాయి. సో లెట్స్ గో ఇన్ టు ద ఎపిసోడ్ 19th చాప్టర్, దట్ ఈస్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో మనము యాజ్ ఎ సైడ్ ఇందాక చెప్పుకున్న చాప్టర్స్ 6, 7, 13, 14 చాప్టర్స్లో మనం ఇండస్ట్రీస్కి సంబంధించిన బేసిక్ ఇన్పుట్స్ని డిస్కస్ చేసాం. ఇండస్ట్రీ కావాలంటే ఏమేం కావాలి, మినరల్స్ కానీ, ప్రైమరీ సెక్టర్ ఇండస్ట్రీ, సెకండరీ సెక్టర్ ఇండస్ట్రీ. సో ఈ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు మనం ఆల్రెడీ కొంచెం డిస్కస్ చేసాం. ఈరోజు మనం ద డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, DPIIT అని కూడా అంటాం. ఒకప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ పాలసీ అండ్ ప్రమోషన్, DIPPగా ఉండేది. సో దాన్ని ఇప్పుడు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. కేవలం ఒక ట్రేడ్ పాలసీ తయారు చేయడమో, ఇండస్ట్రియల్ పాలసీ కోసమో, ఇండస్ట్రియల్ ప్రమోషన్ కోసమో కాదు, ఇంటర్నల్ ట్రేడ్ని ఎక్స్పోర్ట్ అంటే దాన్ని ఇంప్రూవ్ చేసే విధంగా, MSME వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా మనం పాలసీస్ తయారు చేయాలి అని చెప్పేసి ఈ పర్టికులర్ DPIIT ఉంటుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కిందకు వస్తుంది. అండ్ దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నల్ ట్రేడ్ని పెంచండి. ఇక్కడే ఉంది ఇంటర్నల్ ట్రేడ్ని పెంచే విధంగా వెల్ఫేర్స్ని, ట్రేడ్లో వెల్ఫేర్స్ని. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మీకు తెలిసే ఉంటుంది, చైనా నుంచి చాలా ఇండస్ట్రీస్ బయటకు వచ్చేసే టైంలో మిగతా కంపెనీస్ అందరూ, అంటే మిగతా కంట్రీస్ అందరూ దాన్ని అట్రాక్ట్ చేయాలని చూస్తున్నారు. అదేవిధంగా ఇండియా కూడా కొన్ని అట్రాక్ట్ చేయాలని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి సంబంధించిన కొన్ని స్టేట్స్, యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, ఇలా కొన్ని స్టేట్స్, రాజస్థాన్ అట్రాక్ట్ చేయాలని చూస్తున్నాయి. అలా అట్రాక్ట్ చేయాలి అంటే ఇక్కడ ఆ కంపెనీస్కి, ఆ పలానా బాటా కంపెనీ కానీ, నైకీ కంపెనీ కానీ, పూమా కంపెనీ కానీ, అండ్ యాపిల్ కంపెనీ కానీ, వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే ఇక్కడ మనకు వియట్నాము, అట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్ కన్నా ఈజీగా ఉండే ఇంటర్నల్ ట్రేడ్ పాలసీస్ ఉండాలి. అప్పుడే వాళ్ళు మన దగ్గరకు వస్తారు. సో ఎక్కడైతే వాళ్ళకి ఈజీగా ఉంటుందో అక్కడ వస్తారు. సో అలా కొన్ని స్టేట్ లాస్ని మనం ఇండస్ట్రీ, అంటే పర్టికులర్లీ ఈ DPIIT వాళ్ళు పర్మిషన్తో కొన్ని లాస్ని మాడిఫై చేసుకున్నాం. కానీ దానికి అవి హ్యూమన్ రైట్స్కి వైలేషన్గా ఉన్నాయి, అండ్ అంటే దెన్ ఇండస్ట్రియల్ పాలసీకి అగెయిన్స్ట్గా ఉన్నాయని చాలామంది కంప్లైంట్ చేశారు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఈ DPIIT, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, చాలా మంచిది ఇన్ ద సెన్సెస్ ఒక దేశానికి ఒక థింక్ ట్యాంక్ లాంటిది. అండ్ ఎప్పటికప్పుడు పాలసీస్లో అప్గ్రేడ్ ఏం చేస్తూ ఉండాలి, అండ్ అప్గ్రేడ్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అప్గ్రేడ్ చేయకపోతే మనం ఎక్కడ నెగిటివ్ అవుతున్నాం, ఇవన్నీ కూడా DPIIT ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటుంది. అలాగే మనకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అని ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది ఇక్కడ లేదు ఈ పర్టికులర్. చూడండి, దిస్ ఇండియా ఇయర్ బుక్ మనం చదవాలి, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి మనం ఖచ్చితంగా చదవాలి, ఒప్పుకుంటాను. కానీ ఇండియా ఇయర్ బుక్ మొత్తం చదువుతానంటే అది మాత్రం యూజ్లెస్ అవుతుంది. ఒక ఇండియా ఇయర్ బుక్లో ఎన్నో యూజ్లెస్ టాపిక్స్ ఉంటాయి. అంటే పాయింట్ ఆఫ్ వ్యూ, సివిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు పెద్దగా అవసరం లేదు. మేబీ ఒక నాన్ ఇండియన్ ఇండియాకి వచ్చినప్పుడు వాడు తెలుసుకోవాలనుకుంటే ఈ బుక్ ఖచ్చితంగా చదవాలి. కానీ
మనం కొన్ని వదిలేయాలి, కొన్ని ఎక్స్ట్రాగా చదువుకోవాలి. సో ఈ చాప్టర్లో ఆల్మోస్ట్ 70% ఆఫ్ దిస్ చాప్టర్ ఈజ్ నాట్ దట్ మచ్ యూస్ఫుల్ ఫర్ అస్. ఎందుకంటే దీనిలో జోగ్రఫీలో కవర్ అయినవి కొన్ని ఉంటాయి, అండ్ అలాగే కొన్ని కామర్స్ చాప్టర్లో కవర్ అయినవి కూడా మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంటాయి. సో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ CAIT గురించి ఇక్కడ ఇవ్వలేదు, దాని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. మేక్ ఎ స్మాల్ నోట్ ఆఫ్ CAIT. అంటే నేను ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, బట్ ఇది తెలుసుకోండి అని మీకు చెప్తున్నాను. సో రీసెంట్గా ఇది ఒక నాన్ గవర్నమెంటల్ అపెక్స్ బాడీ అనమాట, ఒక నేషనల్ లెవెల్లో ఢిల్లీలో ఉంటుంది ఆఫ్ కోర్స్. సో పెద్ద పెద్ద రిటైల్ అంటే చిన్నవి కాదు, పెద్ద పెద్ద రిటైల్లో మెయిన్ స్ట్రీమ్స్ ఆఫ్ ద ఎకానమీలో ఏదైనా చేంజెస్ జరుగుతున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ జియో కానీ ఎయిర్టెల్ కానీ ఇట్లా పెద్ద పెద్ద మెగా కంపెనీస్లో చేంజెస్ జరిగేటప్పుడు సో దే హ్యావ్ టు కన్ఫర్మ్ విత్ ద స్ట్రాటజిక్ పాలసీస్ ఆఫ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ CAIT. దాని గురించి కూడా తెలుసుకోండి. అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి, ఇండియాలో వరస్ట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉన్నాయి. అంటే ప్రపంచంలో జరిగే IPRస్లో కేవలం హార్డ్లీ 2-3% ఇండియా క్యాచ్ చేయలేకపోతుంది. మన పాపులేషన్ ఎంత 17% ఉంది ప్రపంచంలో, కానీ IPRలో మాత్రం 2-3% ఉంది. అది కూడా చాలా తక్కువగా ఉంది. అండ్ తక్కువగా అనడం కన్నా వరస్ట్గా ఉండడం చాలా బెటర్ వర్డ్ అనుకుంటున్నాను నేనైతే. అండ్ అలాగే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. అఫ్ కోర్స్ మనం సోషలిస్ట్, మన కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్లో సోషలిస్ట్ అని రాసుకున్నాం, బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం సోషలిజం నుంచి క్యాపిటలిజంకి మారిపోతున్నాం. బట్ కంప్లీట్ క్యాపిటలిజం అయితే కాదు. ఈ కరోనా క్రైసిస్లో చూసాం కదా, కంప్లీట్ క్యాపిటలిస్టులు ఉన్న కంట్రీస్ ఎలా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. ఆ కంట్రీస్లో తినడానికి తిండి లేకపోతే ఎవరు తినబెట్టట్లేదు. బట్ అంత క్యాపిటలిస్టిక్ వాల్యూస్ మన దగ్గర లేకపోయినా కొంచెం సోషలిజం అనేది ఇండియాలో ఉంది. సో FDIని కంప్లీట్ 100% మనం ఓపెన్ చేసామనుకోండి, అది క్యాపిటలిజం అవుతుంది. బట్ లిమిటెడ్గా ఎక్కడికక్కడ కర్బ్స్, ఎక్కడికక్కడ లైక్ క్యారెట్ అండ్ స్టిక్ లాగా ఎక్కడికక్కడ మనం కంట్రోల్ చేస్తూ ఉండి మనం FDIని ఇంక్రీజ్ చేస్తూ పోవాలి. దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాలో ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీస్ ఇప్పటికే వచ్చాయి, బట్ స్టిల్ మన జీడిపి యొక్క కాంట్రిబ్యూషన్ ఇండస్ట్రీ చాలా తక్కువగా ఉంది. 16-17% ఉంది. అండ్ దాన్ని ప్రస్తుతానికి 25%కి మార్చాలి. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు. సో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎన్హాన్సింగ్ ద షేర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ టు 25%. అండ్ జాబ్స్ని క్రియేట్ చేయాలంటే ఆల్మోస్ట్ 100 మిలియన్ జాబ్స్ క్రియేట్ చేయాలంటే అంటే కమింగ్ 10 ఇయర్స్లో ఓవర్ డికెట్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ అది వీలవుతుందా? వీలు అవ్వదు. కాబట్టి 2018లో మనం న్యూ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చాము. సో ఈ న్యూ ఇండస్ట్రియల్ పాలసీలో న్యూ మైనింగ్ పాలసీ కూడా ఉంటుంది. మనకు ఇండియన్ ఓషన్కి వెళ్ళి మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడము. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు తెలిసే ఉంటుంది, ఎప్పుడో 27 years బ్యాక్ ఆల్మోస్ట్ మనకు 1991 రిఫార్మ్స్ వచ్చిన తర్వాత 1992-93లో మనం న్యూ ఎకనామిక్ అండ్ ఇండస్ట్రియల్ పాలసీ తయారు చేసుకున్నాం. దాని తర్వాత 2018లో తయారు చేసుకున్నాం. అంటే 1991 రిఫార్మ్స్ ముందు అంటే వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల బయట కంట్రీస్ వాళ్ళందరూ లిబరలైజ్ అయ్యారు కదా, మీరు కొత్త పాలసీస్ని తయారు చేసుకోండి అన్నప్పుడు ఒకసారి తయారు చేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు మనం కొత్త తరంలోకి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ఇంకో నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీని తయారు చేసుకున్నాం. సో ఈ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీలో కొన్ని పాయింట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఆ నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ ఇంక్రీజ్ చేయడం. అంటే ఈ పర్టికులర్ పారాగ్రాఫ్లో ఈ ఇండియా ఇయర్ బుక్లో నేను గమనించింది ఏంటంటే కొంచెం మాత్రమే ఉంది. అంటే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీలో UPSC పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ పాయింట్స్ ఉంటూ ఒక ఇండస్ట్రియలిస్ట్కి కావాల్సిన వాటిలో ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి. సో UPSC పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాయింట్స్ని ఇంక్లూడ్ చేసి మీకు చెప్తున్నాను. సో ఇండస్ట్రియల్ పాలసీలో అంటే ఈ ఇండస్ట్రియల్ పాలసీలో ఏమేమి ఇంక్లూడ్ చేశారంటే, ఒకప్పుడు ఇన్అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది. ఒక కంపెనీ స్టార్ట్ చేయాలన్నా కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఒక కంపెనీ బిల్డప్ చేయాలంటే మీ కంప్లీట్ క్యాపిటల్ కాస్ట్లో 6-7% మొత్తం ఒక వేర్ హౌస్ కట్టడానికి అయిపోయేది. కానీ ఇప్పుడు దాన్ని 4%కి 3.5%కి తగ్గించాం. దానివల్ల మన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 77, ఫ్యూచర్లో 66 ర్యాంక్ వెళ్ళే కూడా అవకాశం కూడా ఉందంటున్నారు. సో అలా ఇన్అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఇంక్రీజ్ చేసుకుంటూ మన సెల్ఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటున్నాం. అలాగే లేబర్ లాస్ని కొంచెం ఈజ్ చేసామన్నట్టు. ఒకప్పుడు రిస్ట్రిక్టివ్ లేబర్ లాస్ ఉండేవి, ఖచ్చితంగా 9 గంటలు పని చేయాలి, 12 గంటలు పని చేయాలి కొన్ని ఇండస్ట్రీస్లో. అలా కాకుండా రిస్ట్రిక్టివ్గా ఈజీగా తయారు చేసుకుంటూ వచ్చాం. అలాగే బిజినెస్ ఎన్విరాన్మెంట్ని ఇండియాలో చాలా తక్కువ, అంటే చాలా మీన్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, దాన్ని ఇంక్రీజ్ చేయాలి. నెంబర్ ఆఫ్ పర్మిషన్స్ తగ్గించుకోవాలి. అండ్ టెక్నాలజీ అడాప్టేషన్స్ని ఈ 2018 పాలసీస్లో సో అది ఇక్కడ ఇవ్వలేదు. దట్ ఇస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. మనకు కావాల్సిన అన్ని అంటే UPSC పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి అవసరం ఉంటుంది. ఒక ఫారినర్ ఇండియాకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నప్పుడు ఈ బుక్ చదువుతాడు. సో తనకు వచ్చే పాయింట్స్, తనకి ఇంపార్టెంట్ పాయింట్స్ వేరేలా ఉంటుంది. సో మనకు కావాల్సిన పాయింట్స్ మనం తీసుకోవాలి కదా. సో ఇక్కడ కూడా చూడొచ్చు మీరు FDI గురించి చాలా ఇచ్చారు, బట్ ఇందులో మనకు FDIకి సంబంధించిన టాపిక్స్ తక్కువగా ఉన్నాయి. అండ్ ఒక ఇండస్ట్రియలిస్ట్కి కావాల్సిన టాపిక్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే లో ప్రొడక్టివిటీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియాస్. ఎలక్ట్రిసిటీ ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి ఒక్క ఇండస్ట్రీకి ఎలక్ట్రిసిటీ కావాలి. సో ఎలక్ట్రిసిటీ కొనుక్కునేటప్పుడు సమ్ ఇండస్ట్రీస్, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ కానీ వాళ్ళందరూ డైరెక్ట్గా సోర్స్ నుంచి కొనుక్కుంటారు. సో ట్రాన్స్మిషన్ లాస్ ఆ కంపెనీ మీద పడుతుంది, దానివల్ల కూడా కంపెనీస్ నష్టపోతున్నాయని చెప్పేసి.
అవన్నీ ఉన్నాయి. అవన్నీ 2018 పాలసీస్లో రెక్టిఫై అయ్యాయి అనమాట. సో మనకి గుర్తుందే ఉంటుంది, ఇండస్ట్రియల్ పాలసీ 1956లో, అంటే నెహ్రూ గారు ఉన్న టైంలో ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ వచ్చింది. దాని తర్వాత 1991 ఇండస్ట్రియల్ పాలసీ వచ్చింది. అది పెద్ద డెవలప్మెంట్ అయితే అవ్వలేదు. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ని, ఫారెన్ టెక్నాలజీస్ని, పబ్లిక్ సెక్టర్ పాలసీస్ని అలా తీసుకొచ్చింది. ఆ పెద్ద ఇంప్రూవ్మెంట్ మనకైతే పెద్ద ఎఫెక్టివ్ చేంజ్ అనిపించలేదు. దాని తర్వాత 2018 పాలసీస్ వచ్చింది. చూద్దాం దీనివల్ల ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటుందో ఉండదో అని చెప్పేసి. అలాగే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ. సో దీని గురించి కూడా చిన్న నోట్స్ తయారు చేసుకోండి మీరే. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు ఇండియాకి వస్తే ఏ సెక్టార్స్లో మనం 100% ఇవ్వచ్చు, ఏ సెక్టార్స్లో 100% ఇస్తే తప్పు అంటే ఎక్కడ మనం పట్టు కోల్పోతాము, అండ్ వీటి మీద కూడా మనం చిన్న నోట్స్ తయారు చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఇండియాలో చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్కి ఏమో సపరేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఉన్న ఆస్తుల్ని అమ్ముకోవడానికి సపరేట్ కౌన్సిల్ని, వీలైతే సపరేట్ మినిస్ట్రీలను కూడా పెడదామనుకొని రెడీ అయిపోయాం. కానీ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్కి మాత్రం సరైన మెకానిజమ్స్ మాత్రం లేదు. అంటే ఆస్తి అమ్మడానికి మాత్రం సరైన మెకానిజమ్స్ ఉన్నాయి, ఆస్తిని పోగు చేయడానికి మాత్రం సరైనవి లేవన్నమాట. సో దాని గురించి కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ మనకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఫిక్కీ ఉంది, అఫ్కోర్స్ అసోచామ్ ఉంది. సో మనకు పెద్ద డ్రాబ్యాక్ కానీ క్రిటిసిజం కానీ ఏంటంటే ఈ ఫిక్కీ కానీ, సిఐఏ కానీ, అసోచామ్ కానీ, దే ఆర్ నాట్ డూయింగ్ దేర్ డ్యూటీ. అఫ్కోర్స్ వాళ్ళు చేద్దాం అనుకున్నా కానీ పొలిటీషియన్స్ వల్ల కానీ, లేకపోతే ద కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వీటి మీద ఉండడం వల్ల కానీ చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ జస్ట్ రీసెంట్లీ సీన్ ఇన్ విఆర్ న్యూస్ అండ్ ఆల్సో బిజినెస్ లైన్. సో వీళ్ళకి కంప్లీట్ ఇండిపెండెన్స్ లేదు. ఒక కాన్స్టిట్యూషనల్ బాడీకి ఉన్న ఇండిపెండెన్స్ ఫిక్కీకి, సిఐఏకి, అసోచామ్కి ఉంటే దే కెన్ డూ వండర్స్ అండ్ దే కెన్ ఇంక్రీజ్, అంటే ఇండియా యొక్క వెల్త్ని ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే మేక్ ఇన్ ఇండియా, మనకు కావాల్సింది మేక్ ఇన్ ఇండియా కదండి, మేడ్ ఇన్ ఇండియా. సో ఒక చైనా ఫోను, ఒక అప్పో, వివో లాంటి ఫోను అమెరికాలో తయారు చేస్తే ఏంటి, ఇండియాలో తయారు చేస్తారంటే కేవలం మనకు కొంచెం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి, కానీ క్యాపిటల్ మాత్రం సమ్వేర్ ఆర్ ద అదర్ క్యాపిటల్ ఫ్లైట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ఉంటే లేబర్ మనది, పెత్తనం మనది, డబ్బులు మనవి, క్యాపిటల్ మనది, ల్యాండ్ మనది, ఎవ్రీథింగ్ మనమే ఉంటాయి. కాబట్టి మేడ్ ఇన్ ఇండియా ఈజ్ బెస్ట్ దాన్ మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అలాగే పబ్లిక్ ప్రొక్యూర్మెంట్, మెజారిటీ ఆఫ్ ద ఇండియా ఏంటంటే కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ, ప్రొడక్షన్ బేస్డ్ ఎకానమీ కాదు. సో ఎప్పుడైతే మనం ప్రొడక్షన్ బేస్డ్ కాకుండా, అంటే ప్రొడక్షన్ బేస్డ్ కాకుండా, ఎప్పుడైతే మనం కన్జంప్షన్ బేస్డ్ కాకుండా ప్రొడక్షన్ బేస్డ్ ఎకానమీ అవుతామో అప్పుడు మన పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ మీద బరువు తగ్గుతుంది. మన ఓన్ ప్రొడక్షన్ కాకుండా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా మనం ఎదుగుతాము. దాని గురించి కూడా ఉంటుంది. అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రీసెంట్గా మనం 77th ప్లేస్లో ఉన్నాము. అండ్ ఇలాగే ఇంప్రూవ్ అవుతూ ఉంటే 2020లో మనం 66th ప్లేస్, 65th ప్లేస్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుందంట. బట్ ఈ కరోనా క్రైసిస్ వల్ల మళ్ళీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంటే వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన ఇంటర్మీడియట్ రిపోర్ట్ ప్రకారం అయితే మనం అబోవ్ 100కి వెళ్ళిపోవచ్చు అంట మళ్ళీ. దాని గురించి కూడా తెలుసుకోవాలి. స్టార్టప్ ఇండియా, అలాగే స్టాండప్ ఇండియా, ఇన్వెస్ట్ ఇండియా. సో అంటే ఈ ఫిక్కీ, సిఐఏ, నాస్కామ్ ఇవన్నీ కూడా ఒక ట్రేడ్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడానికి, లేదా సజెషన్స్ ఇవ్వడానికి, ఒక మీటింగ్ చేయడానికి మాత్రం బాగా పనిచేస్తున్నాయి. కానీ ఒక కంప్లీట్ డెడికేటెడ్ పాలసీ తయారు చేయడానికి, ఒక ఇంప్లిమెంటేషన్ చేయడానికి మాత్రం వీళ్ళకి పవర్స్ లేవు అని చెప్పేసి చాలా క్రిటిసిజమ్స్ ఉన్నాయి. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ప్రాజెక్ట్ మానిటరింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా సెల్ అని చెప్పేసి మనకుంది. బట్ ఇది కూడా పీపీపీ ప్రాజెక్ట్స్ని ఈ మధ్య ఇంప్రూవ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ హైదరాబాద్ మెట్రో ఉంది. సో బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ దిస్ ఇన్వెస్ట్మెంట్ సెల్స్, రీసెర్చ్ పార్క్స్, రకరకాల, అంటే ఇదేం అంటే ఢిల్లీలో కూర్చొని ఇన్వెస్ట్మెంట్ చేయదు. ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ లైక్ మైండ్స్ ఉంటాయో కాలేజెస్లో, లేకపోతే ఐఐసి బెంగళూరులో, ఖరగ్పూర్లో, ఐఐటి గౌహతిలో వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ లైక్ ప్రమోషన్ సెల్స్ని, వాళ్ళ కావాల్సిన నాలెడ్జ్ని ఈ ప్రాజెక్ట్ మానిటరింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా సెల్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ DPIITతో, అంటే చూడండి DPIIT అనేది ఒక ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ కాదు, థింక్ ట్యాంక్ ఏజెన్సీ అనమాట. ఆలోచన అనేది ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆలోచించడు. ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఎన్నో, ఢిల్లీ, బాంబే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కలిపి అండ్ ప్రమోటింగ్ స్టార్టప్స్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఆఫీసెస్, ఇలా బయో కనెక్ట్ ఆఫీసెస్, వీళ్ళందరూ కలిసి DPIITకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు గవర్నమెంట్కి చెప్తే ఆ గవర్నమెంట్ దాని మీద లా చేయాలా వద్దా అని ఆలోచిస్తుంది. దట్ ఈస్ సో ఇన్వెస్ట్మెంట్ ఇండియా సెల్ వర్క్స్ అనమాట. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ యాజ్ ఐ సెడ్ ఇండియాలో వరస్ట్గా ఉన్నాయి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అన్నీ కూడా ఫారెన్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నాయి, కానీ మన కంట్రీకి అయితే రావట్లేదు. సో దానికి సంబంధించిన నేషనల్ IPR పాలసీ, దీని గురించి కూడా మీరు ఒక చిన్న రీసెర్చ్ చేసి ఒక చిన్న నోట్స్ అయితే రాసుకోండి. యాజ్ ఐమ్ సేయింగ్
ఫస్ట్ 17 చాప్టర్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ నెక్స్ట్ 15 చాప్టర్స్ని ఐ విల్ టెల్ యూ వాట్ టు రీడ్, వాట్ నాట్ టు రీడ్. సో నేషనల్ ఐపీఆర్ పాలసీ మీద కనీసం ఒక 2 to 3 లైన్స్ అయితే మీరు, అంటే దీని నుంచి కాకపోయినా సరే బయట గూగుల్ చేసో లేకపోతే వేరియస్ ఇన్స్టిట్యూట్స్ నుంచి నోట్స్ అయినా సరే మీరు కలెక్ట్ చేసుకోండి. బట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే మనకు చాలా అనవసరమైన ఇన్ఫర్మేషన్. దిస్ ఈజ్ నాట్ నీడెడ్ ఫర్ అస్. అలాగే ఇండస్ట్రియల్ ఎకనామిక్ కారిడార్స్, ఇక్కడ మనకు ఢిల్లీ ముంబై కారిడారు, చెన్నై బెంగళూరు కారిడారు, బెంగళూరు ముంబై ఎకనామిక్ కారిడారు. సో కొన్ని కంట్రీస్ ఈ కొన్ని కారిడార్స్కి ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మ్యాప్ తీసుకొని ఈ సిటీస్ ఎక్కడ ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. ఆ సిటీస్లో ఉండే నేషనల్ హైవేస్ ఏంటి, NH3, NH4, NH6, NH7 ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ కారిడార్స్ దగ్గర మనకు ఏ సిటీస్ ఉన్నాయి, ఆ సిటీస్ దగ్గర డెవలప్ అయ్యే నేషనల్ హైవేస్, వీలైతే నేషనల్ వాటర్వేస్ కూడా, బట్ మనకు అవసరం లేదు. బట్ నేషనల్ హైవేస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, డెడికేటెడ్ కారిడార్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక చిన్న లిస్ట్ లాగా రాసుకోండి. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఏపీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే మనకు బెంగళూరు చెన్నై కూడా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఏపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. అలాగే నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్, దీని మీద పెద్దగా అక్కర్లేదు, బట్ జస్ట్ ఒక గ్లాన్స్ అయితే ఇవ్వండి వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి. నేషనల్ డిజైన్ పాలసీ, సో ఈ డిజైన్ పాలసీ కన్నా మనకు ఫస్ట్లో డిస్కస్ చేసిన DPIITA ఇంపార్టెంట్. దీనికన్నా కూడా మన క్వశ్చన్స్ దానిలో అడిగే ఎక్కువ క్వశ్చన్ ఉంటుంది. సో ఇండస్ట్రియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మనకు 8 కోర్ ఇండస్ట్రీస్ మీకు తెలిసి ఉంటుంది కదా. ఆ కోర్ ఇండస్ట్రీస్ యొక్క వెయిటేజ్ ప్రకారము, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో 28 స్టేట్స్ ఉండొచ్చు, కానీ యూపీ, బీహార్ దగ్గర వచ్చే డిఫరెన్సెస్తోనే సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలో వద్దని ఉంటుంది కదా. అలాగే మన ఇండియాలో ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి, బట్ అందులో కొన్ని 8 కోర్ ఇండస్ట్రీస్ మీదనే మన డెవలప్మెంట్, మన ఫ్యూచర్ డెవలప్ అవుతూ ఉంటుంది. సో అటువంటి కోర్ ఇండస్ట్రీస్ గురించి ఇక్కడ ఇచ్చారనమాట. యూ కెన్ సీ సిరామిక్ ఇండస్ట్రీ, యూ కెన్ సీ రబ్బర్ అండ్ గుడ్స్ ఇండస్ట్రీ, గ్లాస్ ఇండస్ట్రీ. అంటే ప్రతి ఒక్క ఇండస్ట్రీ గురించి మీకు తెలుసుకోవాలని లేదు. జోగ్రఫీ చదివేటప్పుడు అంటే ఆల్మోస్ట్ ఒక 10 పేజెస్ ఉంటుంది. ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని రూల్ ఎక్కడ లేదు. బట్ ఈ వాషింగ్ మిషన్స్, ఎయిర్ కండిషన్స్ ఇవన్నీ ఎందుకంటే మనకు ఏ కంపెనీ బాగుంటుంది, ఏ కంపెనీ బాగుండదు, లెదర్ యాసిడ్ స్టోరేజ్, బ్యాటరీస్ ఇలా కాకుండా, బట్ జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆఫ్ దెమ్. ఏ ఇండస్ట్రీస్ మనకి మెయిన్గా ఇంపార్టెంట్ ఉంటాయి, అండ్ మీరు ఒక చిన్న లిస్ట్ తీసుకొని గూగుల్ అయినా దొరుకుతుంది మీకు. సో ఐఎమ్ టెల్లింగ్ యూ హౌ టు మేక్ నోట్స్ అండ్ హౌ టు రీడ్ దిస్ చాప్టర్, అంతేగాని ఈ చాప్టర్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో డోంట్ థింక్ మీ రాంగ్, ఓకే ఇది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఇది స్కిప్ చేస్తున్నాను అనుకోకుండా. బట్ ట్రై టు థింక్ దట్ ఇట్ ఈస్ యూ ఫైనల్లీ హూ హ్యాస్ టు డూ యువర్ డ్యూటీ. So this is all about this chapter, industry chapter. So thank you one and all for supporting UPSC Radio podcast and Unacademy లో ఆ ఫ్రీ క్లాసెస్ వినండి. దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అట్ ద సేమ్ టైమ్ లింక్ కూడా ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసినా సరే ఇట్ విల్ డైరెక్ట్లీ టేక్ యూ టు Unacademy. Thank you everyone.